మన అసిడిటీ ప్రాబ్లమ్ అండి. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలుకి ఈ హోమ్ రెమెడీ ఏంటి? మన ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి మనం ఎలా బయటపడగలం? మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే నమస్తే మేడం. అండి. మేడం చాలామంది అంటే తినాలని ఉంటది. కానీ తినలేరు. తినలేరు. వై? బికాస్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో, ఇలాంటి వారికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు గదా! ఈ హోమ్ రెమెడీ ఏంటి? ఇది ఎలా యూజ్ అవుతుంది? బేసికల్లీ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటేనేది ఎందుకొస్తదంటే టైంకి తినకపోవడం వల్ల. ఇప్పుడున్న జనరేషన్స్ కానీ, వర్క్ టెన్షన్స్ వల్ల గానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కాస్త ఇది పర్టిక్యులర్‌గా చూస్తే జెంట్స్‌లో అండ్ లేడీస్‌లో హౌస్ వైఫ్స్‌లో ఎక్కువుంటది. వాళ్ళు వాళ్ళు తినేది తక్కువ. కానీ పొట్ట చూస్తే బ్లోట్ అయ్యి ఉంటది. బాడీ కూడా హెవీగా అనిపిస్తది. వాళ్ళు వెయిట్ చూస్తే 70s లాగే ఉంటారు. కానీ చూడడానికి హెవీగా 80s లాగా అనిపిస్తది. ఎందుకంటే అంత వెయిట్ డిఫరెన్స్ కూడా చూపిస్తది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి కొంతమందికి ఛాతీ దగ్గర నొప్పి అనిపిస్తా ఉంటది. అది హార్ట్ రిలేటెడ్ ఇష్యూయా తెలియలేకపోతుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ అని జెప్పి గ్యాస్ట్రిక్ చాలా మందికి తెలీదు అది మేడం. కూడా అంటుంటారు. ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చిందనుకోండి, అక్కడి నుంచి రేడియేట్ అయిపోయి మొత్తం బ్యాక్ సైడ్ వరకు వస్తది. గ్యాస్ అనుకోండి ఇక్కడి నుంచి మొత్తం ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం అలా తేన్పుల్లాగా రావడం, గ్యాస్ రిలీజ్ అవ్వడం, పొట్ట కూడా బ్లోట్ అవ్వడం అనిపిస్తా ఉంటది. ఈ లక్షణాలు గమనించుకోనే అంటారు. సో, మనకేంటంటే ఇవి చాలామంది నా దగ్గర కూడా వచ్చే పేషెంట్స్ అడుగుతుంటారు. మ్యామ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సివియర్‌గా ఉంది అంటే నేనంటా టైంకి తినండి. ఎందుకంటే అండి ఒక్కటే బేసిక్‌గా మన బాడీలో ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్ అని ఉంటాయి. అవి కొన్ని జ్యూసెస్‌ని సెక్రెట్ చేస్తాయి. అవి ఎప్పుడు టైంలో చేస్తాయి? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో. దాని టైమింగ్ ఏంటి? 8-9. సో, 8-9, 9:30 లోపల. దాని తర్వాత తిన్నారనుకోండి, దాని ఆ రిలీజింగ్ ఆఫ్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో ఉండవు మనకి. అప్పుడు స్టమక్‌లో ఫుడ్ ఎళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఆ కఫంలాగా, శ్లేష్మలాగా మారిపోయి ఈ స్టమక్ మన ఈసోఫేగస్ పార్ట్ అంతా క్లమ్జీనెస్ ఫార్మ్ చేస్తది. దానివల్ల తేను బుడగల్లాగా ఫార్మ్ అవ్వడం, చాలా ఇష్యూస్ వస్తా ఉంటాయన్నమాట. కాబట్టి టైంకి తినండి అని చాలా వరకు చెప్తుంటాం గానీ చెయ్యరు. సో, అలాంటి వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ హైగా ఉన్నవాళ్ళు, సో, డైలీ ప్యాంటోప్రజోల్ టాబ్లెట్ ఏసుకుంటుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు గ్యాస్ట్రిక్. అయినా తగ్గట్లేదు మ్యామ్. బ్లోట్ ఎక్కువవుతుంది, హెవీగా అనిపిస్తుంది, నేనేం తినలేకపోతున్నాను చాలామంది అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక బెస్ట్ వే ఈ 2 ఇంగ్రీడియెంట్స్. పుదీనా, జీలకర్ర. ఈ పుదీనా, జీలకర్రని నీళ్ళలో ఏసుకొని బాయిల్ చేసి మార్నింగ్ పరిగడుపున ఒక 250 ml వాటర్ తాగడం. అండ్ ఈవినింగ్ కూడా పరిగడుపున 250 ml వాటర్ తాగడం. డెఫినెట్‌గా అండి. చాలా వరకు దీంతో పాటు పొట్ట మీద తడి క్లాత్ ఎయండి. 100% చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఈవెన్ దో నాకు రాత్రిపూట కూడా ఫోన్ చేస్తుంటారు. అసలు మ్యామ్ గ్యాస్ ఎక్కువైపోయిందంటే నేను ఒకటే చెప్తాను. పొట్ట మీద ఒక టర్కీ టవల్‌ని తీసేసుకోండి. నీళ్ళలో వేసి బాగా పిండేసి 2 ఫోల్డ్స్ చేసుకొని పొట్ట మీద ఏసుకోండి. ఎప్పుడైతే పొట్ట మీద తడి క్లాత్ ఏసుకుంటామో అప్పుడు హీట్ జనరేట్ అయిపోయి నరాలు కొద్దిగా ఫ్రీ అయిపోయి రక్త ప్రసరణ బాగా అవుతది కాబట్టి బ్లోటింగ్ ఇమ్మీడియేట్‌గా ఆగిపోతది. ఓకే. ఓకే. సో, దాంతో పాటు ఇంకొక బెస్ట్ వే ఏంటంటే జీలకర్ర, పుదీనా. ఇది డైజెషన్‌కి ఇంప్రూవ్ చేస్తది. లోపల ఉన్న శ్లేష్మాన్ని కంప్లీట్‌గా తొలగించడానికి యూజ్ అవుతది. ఈ 2 విధానంలో మలబద్ధకం సమస్య పోతది. అండ్ గ్యాస్ ప్రాబ్లమ్, ఎసిడిటీ, తేన్పులు, గ్యాస్ రిలీజ్ అవ్వడము, ఇవన్నీ ఇష్యూస్ అనేది బెస్ట్ వే జీలకర్ర, పుదీనా, పొట్ట మీద తడి క్లాత్. ఈ 3 ఉంటే మీకు ఏ టాబ్లెట్ కూడా వర్క్ చేయదండి. 100% చెప్తున్నాను. 100% చెప్తున్నాను. మీరు తడి క్లాత్ పొట్ట మీద ఏసుకోండి. అండ్ ఈ వాటర్ పొద్దున అండ్ సాయంత్రం తాగండి. ఎంతటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయినా సరే 100% తగ్గుతదనమాట. మేడం పెద్దవాళ్ళంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి బయటకి చెప్పుకోగలుగుతారు. కానీ అవును. చిన్న పిల్లలకు గూడా అంటే పుట్టిన పిల్లలప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అవునవును. గ్యాస్ ప్రాబ్లమ్ అంటూ వస్తూ ఉంటది. హ్మ్. బట్ చిన్న పిల్లలకైతే డాక్టర్స్ అయితే జూనియర్ లాంజోల్ అయితే అవును. రెఫర్ చేస్తా రెఫర్ ఉంటారు. చేస్తారు. బట్ ఏందంటే అది కెమికల్. అవును. దాని మెడిసిన్స్ వచ్చేసి మినిమమ్ కెమికల్ ఉంటది. డెఫినిట్‌గా. బట్ నేచురల్‌గా మనం ఇప్పుడు రెడీ చేసే ఈ ఐటెమ్‌ని మన చిన్న పిల్లలకు గూడా ఇవ్వొచ్చా? ఇవ్వచ్చు. డెఫినెట్‌గా ఇవ్వచ్చు. దీన్నేంటంటే ఒకటే చెప్తున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ చిన్న పిల్లల కంటే పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరిలో రావడం మిడిల్ ఏజ్ వాళ్ళకి, ఏజ్ దాటినోళ్ళు ప్రతి ఒక్కరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం తినే ఫుడ్ మీదే ఆధారపడింది. మనం ఇప్పుడు ఏం సాత్వికమైన ఫుడ్ ఎవరు తినట్లేదండి. జంక్ ఫుడ్‌కే ఎక్కువ అలవాటు పడుతున్నారు. సో, జంక్ ఫుడ్ తినడం వల్ల లోపల మొత్తం ఫ్లమ్ ఫార్మ్ అయిపోయి, అది మొత్తం గ్యాస్‌లాగా తేన్పులు కూడా తేన్పులు వస్తుంటాయి చాలామందికి. దానివల్ల నోట్లో దుర్వాసన కూడా సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. సో, మనం పుదీనా వాడుతున్నాం కాబట్టి పుదీనాలో రిచ్ కంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటది కాబట్టి, ఆ నోటి దుర్వాసన సమస్య పోతది. అండ్ డైజెషన్ ఇష్యూ అనేది క్లియర్ అవుతది. అండ్ 100% గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా ఈవెన్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఈజీగా యూజ్ అవుతది మన జీరా. సో, అలాంటి స్టంట్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఏజ్ అనే లిమిట్ లేదు. ప్రతి ఒక్కరు చిన్న దగ్గర నుంచి పెద్ద ఈవెన్ మనం పుట్టడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కూడా కొద్దిగా జీరా, పుదీనా నీళ్ళు వేసుకొని మీరు స్పూన్ బై స్పూన్ తాగించినా కూడా శ్లేష్మ ఫార్మ్ అవ్వదు. వాళ్ళు కూడా పొట్ట బ్లోటింగ్ అనే సమస్య పోతదనమాట. మేడం ఇప్పుడైతే మనం అయితే రెడీ చేసుకుందాం. చేసేసుకున్నామండి. ఓకే. సో, కొద్దిగా స్టవ్ వెలిగించేసారా? ఓకే. స్టవ్ అయితే వెలిగింది మ్యామ్. సో, కొద్దిగా వాటర్ వేసేసేయండి. జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ 1 వేస్తున్నాం. గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసేయండి. ఓకే మ్యామ్. సో,
సో 250 ml మనం వేసేస్తున్నాం కాబట్టి జీరా ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ 1 స్పూన్ తీసుకున్నాం, Yeah, ఇంత అవసరం లేదు, ఒక హాఫ్ స్పూన్ వేసినా సరిపోతుంది. okay, ఫస్ట్ జీరా వేయాలి. సో Okay. జీరా వేసిన ఒక 1 మినిట్ తర్వాత మనం పుదీనా వేసుకోవాలి. okay, సో ma'am. పుదీనాను కూడా మనం వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి Yeah, మనం ఈవెన్ మనం ఇలా మనం దీంతో పాటు వేసేసేయచ్చు. okay, ma'am. సో మనం పుదీనా ఇలా వేసేసుకోవచ్చు, 4-5 ఆకులాగా తీసేసుకుందాం. Okay, ma'am. ఓకేనా? ఇలా ఎంతసేపు అంటే ఈ జీరాను మన పుదీనాను ఎంతసేపు వెయిట్ 3 చేసుకోవాలి? మినిట్స్ అండి, మోర్ 3 దెన్ 3 minutes. మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయకూడదు. అది కూడా సిమ్లో వెయిట్ చేసుకోండి. ఫస్ట్ జీలకర్ర వేసిన తర్వాత సిమ్గానే ఉంచండి. సో అయిపోయిన తర్వాత కొద్దిగా గోల్డెనిష్ కలర్లో వచ్చింది, Okay, ma'am. మ్యాక్సిమం డిపెండ్స్. అప్పుడు మనం ఏంటంటే 2 మినిట్స్ 3 మినిట్స్, మోర్ దెన్ అయితే 3 మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయొద్దంటాను. కషాయం లాగా గట్టి వెయిట్ చేసేస్తూ ఉంటారు, అలా కాకుండా సిమ్లో ఒక 3 మినిట్స్ వెయిట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. మేడం ఈ వాటర్ని మన రెగ్యులర్గా అంటే ఏ టైంలో తీసుకోవాల్సి వస్తుంది? మార్నింగ్ ఏదైనా సరే పరిగడుపుని తీసుకుంటే బెటర్ అండి. తినక మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే ఒక గ్లాస్ మంచిగా తాగేసేయండి. ఓకే మ్యామ్. సో ఇది తాగిన ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి మోషన్ ఫ్లష్ అయిపోద్ది. మోషన్ టైట్గా ఫ్లషీగా రాని పైల్స్ హిస్టరీ ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పుదీనా బాగా యూజ్ అవుతుంది. సో ఇంటెస్టైన్ అంతా క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నేను ఒకటే చెప్తాను, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అయినా సరే, వెయిట్ లాస్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఏవైనా సరే రావడానికి మూల కారణం ఆ శ్లేష్మం అనేది మన ఆహార నాళంలో పేగుళ్ళు పేరుకుపోవడం వల్ల అక్కడున్న మలినాలు బాగా పేరుకుపోయి ఆ రక్తం అనేది వేరే ఆర్గాన్స్ మీదకి వెళ్ళి అక్కడ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం వల్ల ఈ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ లోపలదంతా క్లీన్ చేసేసేయాలి. అదేంటి, మార్నింగ్ ఇలాంటి ఫ్రెష్గా జీలకర్ర పుదీనా వాటర్ తాగడం వల్ల ఆ గట్ మన ఆహార నాళం అంతా క్లీన్ అవుతుంది. ఇప్పుడు వాటర్ బాటిల్ బాగా పాడైపోయి ఉంటుంది, దాంట్లో మనం ఏం చేస్తాం, వేడి నీళ్ళు వేసి గిలకరిస్తేనే లోపలదంతా మనకు బయటకు వస్తుంది, అవునా కదా? అలాగే మనం ఈ వాటర్ తాగి నడుము ఇటు అటు తిప్పాలి. యాక్చువల్లీ మరీ శ్లేష్మం ఎక్కువ ఉండి దగ్గే వాళ్ళకి కూడా బాగా చెప్తున్నాను కండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు ఓన్లీ ప్లెయిన్ వాటర్ లైక్ జీలకర్ర పుదీనా వాటర్ తాగి పొట్ట మీద తడి క్లాత్ వేసుకుంటే బాగా తగ్గుతుంది. ఓకే మ్యామ్. ఎలాగో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బాగా మోషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఇదే వాటర్ తాగి నడుము ఇటు అటు తిప్పేసి జస్ట్ లైట్గా జంప్ చేయండి అంతే. సో మనం ఏం చేస్తున్నాం, వేడి నీళ్ళలో మనం బాగా పాడైపోయిన వాటర్ మనం అలాగే ఊహించుకొని, మన స్టమక్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది, ఈవెన్ పేగులు కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాయి. ఆ వాటర్ తాగి నడుము ఇటు తిప్పి కొద్దిగా లైట్గా జంప్ చేస్తాం అనమాట, ఆ పేగులో ఇరుక్కుపోయిన చెత్త అంతా మలినం రూపంలో మోషన్లో వెళ్ళిపోద్ది. సో కాబట్టి కాన్స్టిపేషన్ డబల్ అదంటారే, డబల్ ధమాకా అంటారు. Yeah. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది, ఎందుకంటే ఈసోఫేగస్ క్లియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మలబద్ధక మలబద్ధకం సమస్యను కూడా మనం clear క్యూర్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఎందుకంటే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తాం కానీ అన్ని దొరకడం అనేది కష్టము. పుదీనా ఎప్పుడు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, జీలకర్ర కూడా జీలకర్ర అవైలబుల్. కూడా ఈజీగా అవైలబుల్. సో కాబట్టి ఇలాగ మనం మరిగించుకున్న వాటర్ని చూడండి బాగా ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చాయి. గోల్డెన్ కలర్ లో సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 2 మినిట్స్ చెప్పాను నేను, 2-2.5 మినిట్ కంటే ఎక్కువ బాయిల్ చేయకూడదని, ఓకే మ్యామ్. మ్యాక్సిమం మోర్ దెన్ 3 మినిట్స్. ఓకేనా? ఓకే మ్యామ్. ఇలా మరిగించేసుకున్న తర్వాత ఒకసారి ఓకే మ్యామ్. సో ఇలా మరిగిపోయింది కదా వాటర్, మరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా మంచి కొద్దిగా చల్లార్చుకోవాలి ఫస్ట్. ఓకే మ్యామ్. చల్లారి చేసిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే కొంతమందికి జీరా పుదీనా డైజెషన్ బాగుంటుంది, పిల్లలు తాగలేరు కాబట్టి కొద్దిగా హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఓకే ఇందులో. మ్యామ్. పిల్లలకి అయితే హనీ మిక్స్ చేసుకొని తాపితే అండ్ బెటర్. వాళ్ళకి ఏదో అంటారు టేస్ట్ ఉంటేనే తాగుతారంటారు Yeah, కదా, సో ఆ టేస్ట్ కోసం కొద్దిగా హనీ వేసుకున్నా కూడా మంచిదే మనకి. ఓకే మ్యామ్. సో ఇలాగా చల్లారిన తర్వాత ఇలాగ 2-3 మినిట్స్ చల్లారి చేసేయండి. ఓకే మ్యామ్. ఇలా మరిగించిన తర్వాత వాటర్ తాగి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు లైట్గా పడుకునే ముందు ఒక పొట్ట మీద ఒక తడి క్లాత్, చెప్తున్నాను కదండి, తడి క్లాత్ అనేది ఎన్నో టైప్ ఆఫ్ డిసీజెస్ని కంట్రోల్ చేస్తుంది. తడి క్లాత్ మంచిగా పొట్ట మీద వేసుకుంటే బ్లోటింగ్, డైజెషన్, కాన్స్టిపేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనమాట. కాబట్టి మనం ఇప్పుడు వెయిట్ చేసుకున్నాం కదా, కొద్దిగా ఇలా గ్లాస్లో వేసేసుకుందాం. ఈ వాటర్ను రెగ్యులర్ గా మనము మార్నింగ్ చూస్తున్నారు ఉదయం కదండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూడండి మంచి గోల్డెన్ కలర్లో Yeah, వస్తుంది ma'am. వాటర్. సో ఇలాగా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ తాగడం వల్ల చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతే అర్థం పొట్టు అక్కడే పోయినట్టు అనిపిస్తుంది. సో వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది జీరా పుదీనా వాటర్. కాబట్టి వెయిట్ లాస్ వాళ్ళు అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, మోషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది బెస్టెస్ట్ వాటర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోండి, ఎంటీ స్టమక్. అండ్ కొంతమంది హెవీ ఫుడ్ తింటే డైజెషన్ కూడా అవ్వదు కదా, సో డైజెషన్ కాని వాళ్ళు కూడా జీలకర్ర పుదీనా సోంపు కూడా వేసుకొని తాగితే 15-20 మినిట్స్ డైజెషన్ కూడా అయిపోతుంది. సో హెవీనెస్ కూడా బాగా తగ్గుతుంది అనమాట. సో కాబట్టి అది కూడా యూజ్ అవుతుంది మనకి. ఓకే మ్యామ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సే కాదు అంటే మలబద్ధక సమస్యను కూడా మనం జీరా అండ్ పుదీనా. పుదీనా వాటర్తో తగ్గించుకోవచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్కారం.